షక్లీనా, నువ్వు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం. ఇలా చూడు, నీకు నీ అన్నీ అస్సలు గుర్తుకు రావట్లేదు కదూ. జెనీ, జాడీలను కూడా నువ్వు ఇక్కడికి అస్సలు పంపించట్లేదు. అదిగో జెనీ, జాడీ వచ్చేసారు. ఈ మధ్య వీళ్ళిద్దరి గొడవ బాగా ఎక్కువైపోయింది. అందుకే నేను వీళ్ళని బయటికి తీసుకువెళ్ళడం లేదు. చాలా రోజుల నుంచి వీళ్ళు షాకాల్ మావయ్యని చూడాలి అని అంటున్నారు. అందుకే నేను వీళ్ళని తీసుకొచ్చాను. చాలా ఆకలేస్తోంది. అలాగా, మీకోసం రుచికరమైన ఆహారం తెచ్చాను. మీకోసం ఈ రోజు స్పెషల్ గా చేశాను. మీరు తినడాన్ని మొదలు పెట్టారంటే అలా తింటూనే ఉంటారు. ఎందుకంటే అలాంటి ఆహారం ఇది. ఆగో ఆగో ఆగబట్టే ఆగో. అరే షాకాల్, దీన్ని ఆపు. చూసారా వీళ్ళిద్దరూ ఎంత బాగా మ్యాజిక్ చేస్తున్నారో. రుద్ర ముందు ఇవేమీ పని చెయ్యవు. తన ముందు ఇలాంటివన్నీ చిన్న పిల్లల చేష్టలాంటివి, తెలుసా? ఈ రుద్ర ఎవరు? సన్ సిటీకి చెందిన జైసింగ్ చౌహాన్ యొక్క మనవడే ఈ రుద్ర. అతని ముందు పెద్దవాళ్ళ మ్యాజిక్ కూడా ఏమాత్రం పని చెయ్యదు. మాతో ఆ రుద్ర తలపడలేడు, సరేనా? పద జానీ, వెళ్ళి చూసొద్దాం ఈ రుద్ర ఇంతకీ ఎవరని. అవును పిల్లలు, వెళ్ళండి. ఇది మీ మర్యాదకి సంబంధించింది. జెనీ, జాడీ, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి రుద్ర చాలా స్మార్ట్ అయిన కుర్రాడు. జాగ్రత్తగా ఉండాలి. మీరేం బాధపడకండి మావయ్య, మేము వాడికి బుద్ధి చెప్తాము. మమ్మల్ని జీవితంలో మర్చిపోలేడు. జడీ, లెట్స్ గో. యోహో! ఈ జడీ, ఇదేనా రుద్ర సన్ సిటీ? ఈ సన్ సిటీలో ఉన్న సంతోషాన్ని మొత్తం మనం తీసేద్దాం. లెట్స్ స్టార్ట్. స్లెరీ స్లెరీ స్నేకీ చూ. అసలు ఏం జరుగుతుంది? ఓ నాయనే, బాబాయ్! టామీ, ఈ టామీకి అసలు ఏమైంది? కాపాడండి! ఏం జరుగుతుంది? నన్ను కాపాడండి! ఎవరైనా కాదు ఆపండి! మనసుంటే మార్గం ఉంటుంది. నన్ను కాపాడండి! నేను కింద పడిపోయేలా ఉన్నాను. ఈ గేమ్ చాలా బాగుంది కదా. హలో రుద్ర, ఎక్కడున్నావు? త్వరగా రా. ఈ కారు నన్ను ఢీ కొట్టేలా ఉంది. నా కారు డాన్స్ చేస్తుంది. త్వరగా రా రుద్ర, వచ్చి నన్ను కాపాడు. ఇక్కడికి పారిపోండి, ప్రాణాలు కాపాడుకోండి. అసలు మీరెవరు? ఓ, ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తున్నావు. నువ్వే రుద్రవన్నమాట. తనే రుద్ర. మేమిద్దరం రుద్ర బెస్ట్ ఫ్రెండ్స్, మైరా ఇంకా వరుణ్. నా పేరు జెనీ, తను నా బ్రదర్ జాడీ. ఇక షాకాలేమో మా ఇద్దరికి మావయ్య.
నైస్ టు మీట్ యు. మేము మీకు బెస్ట్ విషెస్ చెప్దామని వచ్చాము. అలాగే మీకు స్వీట్స్ కూడా తీసుకొచ్చాము. ఏంటి స్వీట్సా? స్వీట్స్ ఎక్కడున్నాయి? ఏ స్వీట్స్ తీసుకొచ్చారు? గులాబ్ జాములు తీసుకొచ్చారా? కాజు కత్లీ కూడానా? స్వీట్. మీకు స్వీట్ అని చెప్పగానే నోట్లో నీళ్లు ఊరుతున్నట్టున్నాయి. నేను నీకు స్వీట్ ఇస్తాను. జోడీ, లెట్స్ స్టార్ట్. స్నేరీ స్నేరీ స్నేకీ చూ, త్వరగా ఇక్కడికి స్వీట్స్ రావాలి. అరే నా స్వీట్స్ ఎవరైనా ఆపండి. తిను తిను, అంతా తిను. ఇంతసేపు గులాబ్ జామే కదా తిన్నావు, ఇప్పుడు చూడు లడ్డూతో పాటు అన్ని స్వీట్స్ వస్తున్నాయి. మీరిద్దరు ఇప్పుడే మీ మ్యాజిక్ ని ఆపండి, లేదంటే జరిగేదే వేరు. రుద్ర నువ్వు జరుగు. వీళ్ళకి మనం తక్కువేం కాదని చూపించాల్సిందే. జంతర్ మంతర్ మాయాజాలం తంతర్ చూ. సారీ రుద్ర. ఇదేనా నీ మ్యాజిక్ ట్రిక్స్? ఈ ఫీల్డ్ లో నువ్వు మాకు జూనియర్. మా మ్యాజిక్ ముందు నువ్వు చాలా చిన్నవాడివి రుద్ర. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో ఏమాత్రం సందేహపడకు. ఈ బాయ్స్ కా సక్కు డిస్పారో. ఎక్కడికి పారిపోతున్నారు? ఏయ్, ఏయ్, ఆగండి. ఎందుకు పారిపోతున్నారు? ఇప్పుడు భయపడ్డారా ఏంటి? మనసుంటే మార్గం ఉంటుంది. రండి, నాతో వచ్చి తలపడండి. రుద్ర, నన్ను కూడా తీసుకుని వెళ్ళు. ఇలా పరిగెడుతూ ఉంటే నేను అలసిపోతాను. నాకు గాల్లో ఎగరడం కూడా తెలియదు. రుద్ర, ఆగండి. మీరిద్దరూ ఎక్కడ దాక్కున్నారు? మర్యాదగా ముందుకు రండి. మిమ్మల్ని పంకిన్లో వేసి మీ ఇంటికి పంపించేస్తాను. స్లేరీ స్లేరీ స్నేకీ చూ, పంకిన్స్ అని కింద పడిపోవాలి. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రోజు నా టైం బాగాలేదనుకుంటాను. ఉదయం నుంచి పరిగెడుతూనే ఉన్నాను. నన్ను ఎవరైనా కాపాడండి. హే రుద్ర, నువ్వు వీళ్ళని అడ్డుకోగలవంటే అడ్డుకొని చూపించు. మైరా, వరుణ్, స్పీడ్ గా వెళ్ళండి, తొందరగా. పరిగెత్తండి పరిగెత్తండి. మనల్ని పట్టుకోవడానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళే పారిపోతున్నారు. నీ గురించి బాగా పొగిడారు. నేను నువ్వే కాపాడుకోలేకపోతున్నావు. వాట్ ఏ లూజర్. నీ గురించి వట్టి పొగడ్తలు మాత్రమేనా? బాయ్స్ కా సక్కు బ్రేకో. ఈ బాయ్స్ కా మేకో వన్. ఇంత పెద్ద పంపిన అది మనల్ని ఫాలో చేస్తుంది. ఇది చీటింగ్ కదా. మనం చేసిన మ్యాజిక్ మనకే తిప్పి కొడుతుంది. నన్ను కాపాడు. ఇప్పటికైనా అర్థమైందా పిల్లలు? రుద్ర మ్యాజిక్ చాలా బాగా చేస్తాడని మీకు ముందే చెప్పాను కదా. జోగా ఇక్కడ చాలా ఆపుతావా? మావయ్య, అతను మమ్మల్ని మోసం చేసి పంపిణీ లోపల పెట్టి పంపించాడు. అవును కదా జాడీ? అవును, వాడు మోసగాడు. ధైర్యం ఉంటే మా ముందు వచ్చి తలపడాలి. మీరేం బాధపడకండి పిల్లలు. ఈసారి మీకు నేను కొన్ని ట్రిక్స్ నేర్పించి పంపిస్తాను.
ఆ తర్వాత ఆ రుద్ర నా పిల్లల్ని ఏ విధంగానూ మోసం చేయలేడు, తెలిసిందా? ఈసారి అతన్ని మేము బంధించి ఇక్కడికి తీసుకొస్తాము. ఆ తర్వాత అతనికి బుద్ధి చెప్తాము. ఏమంటావు జాడీ? అవును జెనీ. మమ్మీ, మేమేం చేయాలో చెప్పించండి. జెనీ, జాడీ, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రుద్రాని పట్టుకోవడం అంత సులభం కాదు. మీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదనే నేను ఈ విషయం ముందు చెప్తున్నాను. నేను చెప్పేది విను షాకాల్. రుద్రాన్ని పట్టుకోవడం కష్టమైన పని కావచ్చు, కానీ ఇంపాసిబుల్ మాత్రం కాదు. ఈసారి చూడు, నేను నా పిల్లలకి నేర్పించే మ్యాజిక్ చూసి నువ్వు మాత్రమే కాదు, ఆ రుద్రాన్ని ఆశ్చర్యపోతాడు చూడు. వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేశాను, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి రుద్ర. వాళ్ళంతా షాకాల్ ఫ్యామిలీకి చెందినవారు. మళ్ళీ ఏదో ఒకటి చేస్తారు. తాతయ్య, వాళ్ళిద్దరు రోడ్లో మ్యాజిక్ తో వాల్ ఎల్యూషన్ ని క్రియేట్ చేశారు. సడన్ గా వాళ్ళని చూసి మేము స్టన్ అయిపోయాం. ఇలా ఎల్యూషన్ క్రియేట్ చేసే మ్యాజిక్ ని నాకు కూడా నేర్పించండి తాతయ్య. తప్పకుండా రుద్ర, వస్తువులన్నిటినీ ఇల్యూషన్ ఎలా చేయాలో నేను నీకు నేర్పిస్తాను. మేము నేర్చుకుంటాం. ఇబా ఇస్కా జిబా ఇస్కా సకు వాల్ ఇమేజ్ క్రియేటో. వావ్ తాతయ్య. బాబూరుణ్, ఇది మ్యాజిక్ వాల్, నిజమైంది కాదు. రుద్ర, ఈ మ్యాజిక్ చేయటం అంత తేలికైన విషయం కాదు. ఎంతో దృఢ సంకల్పం ఉండాలి. ముందుగా మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన మనసుతో మంత్రాన్ని పఠించాలి. అండ్ ఫోకస్ అండ్ బిలీవ్, ఇది మాత్రం మర్చిపోకూడదు. ఆత్మవిశ్వాసంతో ఇది నేను చేయగలను అనుకోవాలి. మనసుంటే మార్గం ఉంటుంది. ఇది చాలా సులభమైన మ్యాజిక్ అనుకుంటాను. ఒక టైగర్ ఇమేజ్ ను క్రియేట్ చేసి అందరినీ భయపెడతాను. భలే సరదాగా ఉంటుంది. ఇబాయిస్కా జిబాయిస్కా సకూమ్ టైగర్ ప్రెసెంటో. తాతయ్య, అక్కడ చూడండి, టైగర్. రంగిలా, మీరు ఎందుకని ఇలా చేశారు? మీరు భయపడ్డారు కదా, భయపడకండి. ఇది జస్ట్ టైగర్ ఇమేజే. ఇది నిజమైన టైగర్ కాదు. ఓసారి మీరు ఇలా చూడండి. ఈ టైగర్ మీద నేను చెయ్యి వెయ్యలేను. టైగర్, ఇది నిజమైన టైగరే. తాతయ్య, నన్ను కాపాడు. ఈ ఇమేజ్ బదులుగా నిజమైన టైగర్ వచ్చేసింది. తాతయ్య, హెల్ప్. రంగీలా, నువ్వు మంత్రాన్ని తికమకగా చెప్పి నీ ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటావు? సరే, ఇంకొకసారి ప్రయత్నించు. ఇప్పుడు నేను చూస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది. ఒకసారి ఏదో తప్పించుకున్నాను, మళ్ళీ రిస్క్ తీసుకోను. యా! హాయ్ ఫ్రెండ్స్, సారీ. నిన్న మేము మీతో చాలా కఠినంగా ప్రవర్తించాం. అందుకే మీకు సారీ చెప్పి వెళ్దామని వచ్చాం. ఏంటి? కానీ నువ్వు ఒంటరిగా వచ్చావు కదా. నీ బ్రదర్ జాడీ ఎక్కడా? తన తప్పుని సరిదిద్దుకుంటున్నాడు. స్నేడేస్ పెనేస్ నాకిచు. సారీ చెప్పడానికి వచ్చానన్నావు, మరి ఇదేంటి? నేను నిన్ను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాను. అందుకే ఈ విధంగా సారీ చెప్తున్నాం. ఈ రోజు ఆ తప్పుని మేము సరిదిద్దుకున్నాం. ఇప్పుడు మేము మిమ్మల్ని షాకాల్ మావయ్య దగ్గరికి తీసుకువెళ్తాం. ఇబాయిస్కా జిబాయిస్కా బ్రేకో. ఇది మ్యాజిక్ తో తయారు చేయబడిన వల. ఇందులో నీ మ్యాజిక్ ఏది పని చేయదు రుద్రా. రా, మావే నీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నెట్ లోపల మ్యాజిక్ పనిచేయదు కదా. జిన్సు, త్వరగా రండి. బయటికి వెళ్ళి ఈ నెట్ ని కట్ చేయండి. త్వరగా పారిపోదాం పదా. స్నేడేస్ పెనేస్ నాకిచు.
వాళ్ళిద్దరిని పట్టుకోవాలి, త్వరగా రండి. రుద్ర వీళ్ళు మ్యాజికల్ టన్నెల్లో పారిపోతున్నారు. Ibaiska Sakum Blasto. మనం షాకాల్ ప్యాలెస్ కి వచ్చాం. సరిగానే చెప్పే వరుణ్. నువ్వేమనుకున్నావు? మేం భయపడి పారిపోయాం అనుకున్నావా? తప్పు. మేం మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావాలనుకున్నాం. షాకాల్ మావయ్య, మేము రుద్రాన్ని ఇక్కడికి తీసుకొచ్చాం. మాలో ఎవరు గొప్పవారో ఇప్పుడు మీరే చెప్పండి చూద్దాం. అద్భుతం. చెల్లమ్మా, నీ పిల్లలు ఈరోజు ఘనకార్యం చేశారు. ఇప్పటి వరకు నేను ఈ పని చెయ్యలేకపోయాను. ఇవాళ రుద్ర కథ ఇదిగో ఇక్కడ కాల్ సిటీలో అంతం కాబోతోంది. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో ఏమాత్రం సందేహపడకు. ఇప్పుడే నాతో తలపడు. ఎవరిలో ఎంత సత్తా ఉందో చూసేద్దాం. ఈ గొడవ ఎప్పుడో పూర్తి చేశాం. ఇప్పుడు నిన్ను అంతం చేసే సమయం ఆసన్నమైంది, తెలిసిందా? షకాల్, ఇది చిన్నపిల్లల మధ్య గొడవ. అది వాళ్ళే తెలుసుకుందా. నువ్వు కల్పించుకుంటే నేను కల్పించుకోవాల్సి వస్తుంది. జై సింగ్ చౌహాన్, ఇక చాలు ఆపు. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షకాల్. షకాల్, నీ పక్కనున్న జోగా కూడా నిన్ను చూసి భయపడ్డా. నువ్వు నన్ను భయపెడుతున్నావా? రుద్ర, నీ శక్తి చూపించు. ధర్మానికి అధర్మానికి జరిగే పోటీలో ఎప్పుడు ధర్మమే గెలుస్తుందని వీళ్ళకి తెలిసేలా చెయ్యి. నీ సామర్థ్యాన్ని నిరూపించుకో రుద్ర. Ibaiska Sakum. వరుణ్, మనిద్దరం ఇలా ఊరికే చూస్తూ ఉండకూడదు. కమ్ ఆన్, అటాక్! జంతర్ మంతర్ కాలి కలంతర్ చూ. మైరా ప్లీజ్, దయచేసి ఎవరికి సాయం చేయకు. మైరా, వరుణ్. రుద్ర, ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఏం చేయగలవు? మమ్మల్ని ఓడించడం అంత తేలికైన పని కాదు. దమ్ముంటే నా ముందుకు రండి. మేము రాము. నువ్వేం చేయగలవు? మీరు చేసే దాడి మళ్ళీ మీకే తగులుతుంది. నా ముందుకు రండి. మమ్మీ, కాపాడండి, వాడు చీటింగ్ చేస్తున్నాడు. రుద్ర, స్నీడీ, స్పైడీ. షక్లీనా, కొన్ని సందర్భాల్లో తప్పకుండా ఓటమిని అంగీకరించాలి. పిల్లల మధ్య గొడవ ఇంతటితో పూర్తయింది. దీన్ని ఇంతటితో ఆపేయటం మంచిది. నువ్వు నీ పిల్లలకి నీ బుద్ధులే నేర్పించా. వాళ్ళకి ప్రేమ ఆప్యాయతల గురించి చెప్పకుండా ఈర్ష్య ద్వేషాలను నూరిపోస్తున్నావు. ఓ తల్లిగా ప్రవర్తించు. వెళ్దాం రా రుద్ర, ఇంటికి వెళ్దాం పద. మ్యాజిక్ లో నిన్ను కొట్టేవాళ్ళు లేడని ఈ రోజు నువ్వు నిరూపించావు.
థ్యాంక్ యూ తాతయ్య. ఓకే జడి జోడి, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుద్దామని చెప్పి వెళ్ళాడు కానీ మేము దాన్ని కలవము. ఏంటి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? తాతయ్య మేము హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నాం కానీ రుద్ర ఎక్కడ దాక్కున్నాడో తెలియడం లేదు. దాన్ని కనిపెట్టలేకపోతున్నాం. మైరా, వరుణ్, రుద్రాన్ని కనిపెట్టడం చాలా తేలిక. జిమ్ జిమ్ ఎక్కడుంటాయో రుద్ర కూడా అక్కడే ఉంటాడు. రుద్ర బయటికి రా, నేను అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్తున్నాను. అమేజ్మెంట్ పార్కా? వావ్ తాతయ్య, మేము వస్తాము. అవును తాతయ్య, మనము వెళ్దాం. మేము వెళ్ళి చాలా రోజులు అవుతోంది. పిల్లలు పిల్లలు ఇలా చూడండి, నేను మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకువెళ్తాను కానీ ఈ రోజు కాదు. ఈ రోజు నేను అక్కడికి ఒక పని మీద వెళ్తున్నాను. సరే తాతయ్య, మేము నెక్స్ట్ టైం వస్తాము. ప్రశాంతంగా వెళ్ళిరండి. సన్ సిటీ గురించి మీరు దిగులు పడకండి. నాకు తెలుసు రుద్ర, నువ్వు ఇక్కడుండగా సన్ సిటీ గురించి నాకు ఎటువంటి దిగులు ఉండదు. అయినా కూడా సేఫ్టీ కోసం నేను ఇక్కడ ఇమేజ్ని వదిలి వెళ్తాను. ఆ ఇమేజ్ అచ్చం నాలాగే ఉంటుంది. నేను ఇక్కడ లేనన్న సందేహం ఏ ఒక్కరికి రాదు. నేను గార్డెనింగ్ చేస్తూ ఉంటాను. ఏమంటావు? మీరు గార్డెనింగ్ చేస్తూ ఉంటారా? కానీ మీరు అమ్యూజ్మెంట్ పార్క్ కి వెళ్తానన్నారు. రుద్ర, నేను ఇక్కడున్నాను. అక్కడున్నది నా ఇమేజ్ రుద్ర. వావ్ తాతయ్య, అమేజింగ్. ప్లీజ్ మీరు వెళ్ళడానికి ముందు ఈ మ్యాజిక్ ని ఎలా ఉపయోగించాలో నేర్పించండి. అలాగే రుద్ర, తప్పకుండా చెప్తాను. మొదటి మంత్రం గుర్తుంది కదా? ఫోకస్ అండ్ బిలీఫ్. ఇవాయిస్కా శివాయిస్కా రెప్లికో. ఈ మంత్రం చాలా సులభంగా ఉందే. నేను కూడా ఒక నకిలీ ఇమేజ్ ని క్రియేట్ చేస్తాను. నా నకిలీ ఇమేజ్ చూసి అందరూ మోసపోతారు. నా ఇమేజ్ ని చూసి ఎక్కువ పని చేస్తున్నాను అనుకుంటారు. నిజానికి నేను బాగా రెస్ట్ తీసుకుంటాను. మనసుంటే మార్గం ఉంటుంది. అబాయిస్కా జబాయిస్కా సకుమ్రా రిప్లోకో. తాతయ్య, తాతయ్య, రుద్ర, నేను ఇక్కడికి ఎలా రాగలిగాను? తాతయ్య, నన్ను కాపాడండి తాతయ్య. అవి రంగీల అరుపుల్లా ఉన్నాయే, ఎక్కడి నుంచి వస్తున్నట్టు? అతను ఇక్కడే పద్ధతిగా మొక్కలకి నీళ్లు పోస్తున్నాడే. మరి అరుపులు ఎవరివి? తాతయ్య, నేనే అరుస్తున్నాను, రంగీలాని. నేను మంత్రం తప్పుగా చదవడం వల్ల తప్పు అయిపోయింది. అందువల్ల నేను ఇక్కడికి వచ్చేసాను. నా ఇమేజ్ మాత్రమే అక్కడ ఉంది. నువ్వెక్కడున్నావు? రంగీలా ఇటువంటి తలతిక్క పనులు చేయడం మాత్రం మానటం లేదు. ఇవాయిస్కా శివాయిస్కా రెప్లికో ఫినిష్. నీళ్ళు నీళ్ళు. తాతయ్య, నా ఇమేజ్ ఏమైంది? ఇది నేనేనా లేకపోతే నా ఇమేజా? తాతయ్య, రంగీలా, నువ్వు కంగారు పడకు. నీ ఇమేజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అందుకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఫోకస్ అండ్ బిలీఫ్. నేను వచ్చేంత వరకు మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. నేను సాయంకాలం గలా వచ్చేస్తాను. సరే రండి, ఆడుకుందాం. అలాగా నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్ని. అంటే దీని అర్థం రుద్ర గదిలో ఒంటరిగా ఉన్నాడా?
అంటే రుద్రాని పట్టుకోవడానికి ఇదే సరైన అవకాశం. రుద్ర గనక మన చేతికి చిక్కాడంటే ఆ తర్వాత జైసింగ్ చౌహాన్ తనని విడిపించడానికి ఏమైనా చేస్తాడు. ఒకవేళ సన్ సిటీ మీ సొంతమైనా అవ్వచ్చు. సఫోలా అనవసరంగా పిచ్చి పిచ్చి ఐడియాలన్నీ వెయ్యొద్దు. షకాల్, నా మాట విని మీరు వెళ్ళి రుద్రాన్ని పట్టుకోండి. రుద్రాను మనం బంధించామంటే అంతఃపురము అలాగే సన్ సిటీ సొంతమైపోతుంది. ఏంటి ఇప్పుడు నేను కూడా అదేగా చెప్పాను. మీరిద్దరు గొడవ పడడం ఆపుతారా? మీ ఇద్దరు ఐడియాలు కూడా చాలా బాగున్నాయి. జై సింగ్ చౌహాన్, ఇక మీదట సన్ సిటీ నా సొంతం కాబోతోంది. Akira, Zakira, Illusion, Creator. జై సింగ్ చౌహాన్, నువ్వు ఇక్కడే ఉంటావు ఈ సన్ సిటీలో. ఇక నీ అంతఃపురంలో ఏం జరుగుతుందో నువ్వు ఏవి తెలుసుకోలేవు. ఇక ఈ షాకాల్ దగ్గర నుంచి నీ రుద్రాన్ని ఎవరు కాపాడుతారో చెప్పు. ఇప్పుడు అందరు ఈ షాకాల్ మ్యాజిక్ ని చూడబోతున్నారు. అకీరా, సకీరా, దమ్ దమాదమ్ దో క్రియేటో. సన్ సిటీ, ఇక నుంచి నేనే మీ కింగ్ లా ఉండబోతున్నాను. షాకాల్, షాకాల్. రుద్ర అటు చూడు. నేను ఈ మ్యాజిక్ ని ఖచ్చితంగా నేర్చుకుంటాను. వదిలే, నువ్వు నేర్చుకుంటే మాత్రం ఏం చేయగలవు? నీ మ్యాజిక్ ఎప్పుడు తప్పుగానే కదా చేస్తూ ఉంటావు. రుద్ర, నువ్వు ఎలా ఉన్నావు? షకాల్, నువ్వా? ఏంటి పిల్లలు, మీ ముగ్గురు కలిసి ఇక్కడ ఆడుకుంటున్నారా? తాత ఇక్కడ గార్డెనింగ్ చేస్తున్నారా? ఓకే, గార్డెనింగ్ బాగా చెయ్యండి. ఏమిటిది? ఏదో అపాయం జరిగినట్టు నాకు అనుమానంగా ఉంది, కానీ ఇక్కడ అంతా సక్రమంగానే ఉంది. ఎవరికి ఏం కాలేదు కదా? నేను మాంత్రికుణ్ణి, గొప్ప మ్యాజిషియన్ని. నన్ను చూసి భయపడండి. నేను షాకాల్ని. రుద్ర, మీ తాతగారి నకిలీ ఇమేజ్ తో నువ్వు ఈ షాకాల్ని మోసం చేయలేవు. షకాల్, నేను ఇప్పుడే తాతయ్యని ఇక్కడికి రమ్మని పిలుస్తాను. తాతయ్య, తాతయ్య, త్వరగా రండి. షాకాల్ అంతఃపురాన్ని దాడి చేస్తున్నాడు. ఏంటిది? మైరా, వరుణ్, నా వాయిస్ ఎక్కడి నుంచి బయటికి వెళ్ళట్లేదు. నువ్వు చాలా స్మార్ట్ రుద్ర. నిజంగానే నీ వాయిస్ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళదు. అంతేకాదు, ఎవరి వాయిస్ కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళదు రుద్ర. మీ తాతగారిని పిలు, ఆయన ఇక్కడికి రమ్మను. ఇక్కడి నుంచి ఎవరు బయటికి వెళ్ళలేరు. అలాగే మీ తాతగారు కూడా ఇక్కడికి రాలేరు రుద్ర. ఇప్పుడు ఈ షాకాల్ మ్యాజిక్ నుంచి ఎవరు తప్పించుకోలేరు రుద్ర. ఈ షాకాల్ సన్ సిటీకి వచ్చేశాడు. నేను ఈ అంతఃపురాన్ని అసలు వదలను. ఇక నుంచి అన్ని నాకే సొంతం. నువ్వు తప్పుకో రుద్రా. రుద్ర ఉన్నంత వరకు నువ్వు అంతఃపురంలో అడుగు కూడా పెట్టలేవు. నువ్వు నన్ను ఆపుతావా? నీ వల్ల అయితే ఆపు చూద్దాం. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో సందేహపడకు షాకాల్. ఈ బాయిస్ కాచు. ఈ షాకాల్తోనే తలపడాలని చూస్తావా రుద్రా?
అయితే ఇది కాచుకో. నువ్వు మా బాసును చూసి నవ్వుతావా? ఇప్పుడు నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. నువ్వు నన్ను వదిలిపెట్టకపోతే నేను నిన్ను వదిలిపెడతాననుకుంటున్నావా? రా 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 రా. इबा इसका जिबा इसका चू నన్నెందుకు కొట్టాలనుకుంటున్నావు? చాకాల్ని కొట్టు. నువ్వేం మ్యాజిక్ చేయక్కర్లేదు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. सॉरी నువ్వు మహల్లోకి వెళ్ళి త్వరగా గేట్ క్లోజ్ చేసుకో. వెళ్ళు. ఈ శాఖల సంగతి నేను చూసుకుంటాను. త్వరగా వెళ్ళు రుద్ర. ఒక్కసారి గనక తలుపు మూసుకుపోయిందంటే అది తాతగారు తప్ప మరెవరూ తెరవలేరు. నువ్వు వెళ్ళు. లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళను. తాతయ్య అంతఃపురం బాధ్యతల్ని నాకే అప్పచెప్పి వెళ్ళారు. నేను భయపడి పారిపోను. రుద్ర బాబా, మీరేమి నా గురించి అనవసరంగా కంగారు పడకండి. తాతగారి తర్వాత నేనే ఇక్కడ పెద్ద వ్యక్తిని. మీ స్నేహితుల్ని తీసుకుని త్వరగా లోపలికి వెళ్ళండి. సరే, మీరు చెప్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను. మారా, వరుణ్, త్వరగా అంతఃపురం లోపలికి వెళ్ళండి. రుద్ర! త్వరగా ఈ తలుపును మూయండి. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను శాకాల్ని. ఇది అంతఃపురమా లేదా స్వర్గమా? ఈ అంతఃపురం చాలా అందంగా ఉంది. ఇవాటి నుంచి ఈ అంతఃపురం ఈ శాకాలకి సొంతం. ఇది పూర్తిగా నాకే సొంతం. షకాల్, నీ కళలు నిజమవ్వవు. ఈ అంతఃపురం ఎప్పటికీ నీ సొంతం కాదు. ఈ బాయిస్ కా సకుం పుష్టు. ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడే కదా ఉండాలి. రుద్ర, రుద్ర! శాఖలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నా కిచెన్ లో ఎవరు గొడవ పడకూడదు. సిబాయిస్కా సూ.
అరే మనసుంటే మార్గం ఉంటుంది. ఏమిటి ఈ రోజు ఇలా జరుగుతోంది? మనసుంటే ఈ రంగీలాకు నేనేంటో ఇప్పుడే చూపిస్తాను. రుద్రా, నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. మర్యాదగా నువ్వే బయటకొచ్చే. ఫోకస్ అండ్ బిలీవ్. Zibaiska Sakum! Replico! ఎంతమంది రుద్రాలున్నారు? అకీరా, జకీరా. రుద్ర, నువ్వు ఈ శాకాల్ని మోసం చేయలేవు, తెలిసిందా? ఏంటి ఏమైంది షకాల్? భయపడ్డావా? మ్యాజిక్ నీ ఒక్కడికి వచ్చని అనుకోకు. ఈ రుద్ర ఇక్కడ ఉన్నంత వరకు ఈ అంతపురం నీ కంట్రోల్ కి రాదు. వరుణ్, మనం రుద్రకి హెల్ప్ చేద్దామా? నువ్వేం చేయకు, నేను రుద్రాకి హెల్ప్ చేస్తాను. ఐడియా. ఇబాయిస్కా జిబాయిస్కా చూ. ఇబాయిస్కా జిబాయిస్కా. మైరా, నీ మ్యాజిక్ ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతోంది? రంగీలా, నన్ను అడ్డుకోండి, కాపాడండి. సారీ. Akira, Sakira, fire attack! షాకాల్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? షాకాల్ మ్యాజిక్ ఇల్యూషన్తో నన్ను నిర్బంధించాడు, కానీ ఇక్కడున్న జంతువుల మీద అతని మ్యాజిక్ ప్రభావం లేదు. ఇది నేను ముందే ఎందుకు ఊహించలేదు? యూనికార్న్! నన్ను త్వరగా బయటికి తీసుకువెళ్ళు.
మళ్ళీ ఎంతమంది రుద్రాలా? అకీరా సకీరా ఫైర్ బాల్ అటాక్! అకీరా సకీరా రుద్ర మేము నీకు హెల్ప్ చేస్తాం. बाइस का बूम चिक चिक बूम। షాకాల్, నువ్వు రుద్ర మీద దాడి చేసి చాలా పెద్ద తప్పు చేశావు. రుద్ర నా పేరు నిలబెట్టమే కాదు, నా జీవితానికి ఓ పరమార్థం కూడా. ఇక నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవటం అసాధ్యం షాకాల్. షాకాల్ని ఓడించడమేమి అంత మామూలు విషయం కాదు జయసింగ్ చౌహాన్. నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను. తాతయ్య, చాలా సంతోషం రుద్ర. నేను లేని సమయంలో నిన్ను నువ్వు కాపాడుకోవడమే కాదు, ఈ మహల్కి ఏమీ కాకుండా నువ్వు కాపాడావు. నాకు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. జీవితంలో ఒక విషయం మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఫోకస్ అండ్ బిలీవ్.